పులివెందుల్లో జరుగుతున్న ఎలక్షన్కి జెడ్పీటీసీ ఎలక్షన్కి డీసీపీ ఆఫీస్కి వచ్చి ఒక మెమంటం ఇవ్వాలన్న ఉద్దేశంతో మా మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఫోర్స్లో ఉన్న ఎమ్మెల్సీలు కానీ అందరం కలిసి డీసీపీ ఆఫీస్కి వస్తే ఏదో సంఘ విద్రోహ శక్తులు ఏవో వచ్చినట్టు మమ్మల్ని బయటే ఆపి ఒక 15 నిమిషాలు మమ్మల్ని బయట ఆపి వాళ్ళ ఫోన్లో మంతనాలు చేసుకొని అప్పుడు మమ్మల్ని లోపలికి వదలటం ఇది ఎక్కడ రాజ్యాంగం అన్నది మాకేం అర్థం కావటం లేదు. మాజీ మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న శాసన మండలి ఎమ్మెల్సీలుగా ఉన్న ఎమ్మెల్సీలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఒక మేయర్గా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా మేమేం సంఘ విగ్రహ శక్తులు మేం కాదు, మేము ప్రజలతోటి ఎన్నుకోబడిన వాళ్ళమే. ఈరోజు మేము డీసీపీ ఆఫీస్కి వస్తే మమ్మల్ని బయట ఆపి ఎందుకంత చర్చలు చేసి ఎందుకంత గోల చేసి తర్వాత మమ్మల్ని పంపిస్తున్నారో ప్రజలకి ఈరోజు నాయకులకే పోలీస్ స్టేషన్లోకి డీసీపీ ఆఫీసులోకి వెళ్తే న్యాయం దొరకకపోతే సామాన్య ప్రజలకి ఎక్కడ దొరికిద్ది? ఈరోజు మేము ప్రతిరోజు ఏదైతే పులివెందుల్లో జరుగుతున్న ఎలక్షన్లు ఏ రకంగా జరుగుతున్నాయి, మా ఎమ్మెల్సీల మీద ఏ రకంగా దాడి చేస్తున్నారు, ఇదంతా రోజు మేము అటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి కానీ ఇటు డీజీపీ ఆఫీస్కి కానీ మా చెప్పులు అరిగే విధంగా మేము తిరుగుతున్నాం. కానీ ఎక్కడ మాకు సరైన న్యాయం దొరికే విధంగా లేదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉంటున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఇది మీ పతనానికి పరాకాష్ఠని తెలియజేస్తున్నాం. రేపటి రోజున ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈ రోజు మీరేదైతే మా మీద చేస్తున్నారో, మీరేదైతే మీ బల ప్రదర్శన మా మీద ప్రదర్శిస్తున్నారో రేపటి రోజున ఇది మీకు తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్పే విధంగా రేపటి ఎలక్షన్లో